రెండవ శతకంలో మొదటి దశకంలోని పాసురాలను ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మొదటి శతకంలో చివరి పాసురంలో మణియై వానవర్ కണ്ണనై అంటూ చెప్పినటువంటి మానసికమైనటువంటి సర్వేశ్వరుని యొక్క పరత్వ, సౌలభ్య, సౌందర్యాదులన్నీ కూడా ప్రత్యక్షంగా సేవించాలనుకున్నారు నమ్మాళ్ళ వాళ్ళు. కానీ అలా అనుకుంటే అది లభించకపోవడం చేత సదృశాలైనటువంటి పదార్థాలన్నిటినీ కూడా చూసి, లోకంలో ఉన్న ఇతరములైనటువంటి పదార్థాలన్నీ కూడాను, అన్ని వస్తువులను అందరినీ, ఆ వారందరూ కూడా అవన్నీ కూడా తమలాగానే భగవంతుడి యొక్క అలాభము చేత, అంటే భగవంతుడిని పొందలేకపోవడం చేత బాధపడుతున్నట్లుగా తలుస్తున్నారు. తలచి మీరు కూడా నాలాగానే బాధపడుతున్నారా అంటూ అన్నిటినీ ఉద్దేశించి ఇలాగా ఈ పాసురాల్ని పాడుతూ ఉన్నారు. 2లో 1లో 1. வாயும் திரையுகளும் காணல் மடனாராய் ஆயும் அமருலகும் துஞ்சிலும் நீ துஞ்சாயால் நோயும் பயலை மையும் மீதூர எம்மே போல் நீயும் திருமாலால் நெஞ்சம் கோட்பட்டாயே. నీయం తిరుమాలాల్ నెంజం కోట్పట్టాయే. నువ్వు కూడా ఆ శ్రేయఃపతి చేత మనస్సుని కోల్పోయినటువంటి దానవయ్యావా అంటూ మడనారాయ్ అంటే బింకమైన విధేయమైనటువంటి సారస పక్షి అంటూ సారస పక్షిని చూసి పాడుతూ ఉన్నారు. వాయుం తిరైవుగళం సమీపించి అల్లుపొల్లుతూ ఉన్నటువంటి కానల్ సముద్ర తీరపు సారస పక్షి. ఆయుం అమరులగం తుంజిలుం నీ తల్లియు నిత్యసూరులు నిద్రించినా నీ తుంజయాల్ నువ్వింకా నిద్రించకుండా ఉన్నావే. నోయుం పయలై మయ్యం మనోవ్యాధి పాలిపోవడము బయలుపడేటటువంటి విధముగా మాలాగానే నీయం నువ్వు కూడా తిరుమాలాల్ నెంజం కోట్పట్టాయే. ఆ శ్రేయఃపతి విషయంలో మనసును అపహరింపబడినటువంటి దానవయ్యావా అన్నారు. సమీపిస్తున్న అలల తాకిడికి కదలక సముద్ర తీరమందున్న సారస పక్షి. ఈ పాశ్రంలో ఎవరిని చెప్తున్నారు? సారస పక్షిని ఉద్దేశించి చెప్తున్నారు. నీ తల్లియు నిద్ర ఉండనటువంటి నిత్యసూరులు నిద్రించిన నీవు నిద్రపోవడం లేదు. నీ శరీరము తెల్లబారింది అంటే పాలిపోయినట్లుగా అయిపోయారని అంటారు కదా, అలా అయిపోయింది. నీవు నా వలె శ్రేయఃపతి చేత మనస్సు అపహరింపబడినటువంటి దానవయ్యావా అన్నారు. 2వ పాసురం. కోట్పట్ట సిందయ్యాయ్ కూర్వాయ వన్రిలే செட்பட்ட யாமங்கள் சேராதிரங்குதியால் ஆட்பட்ட எம்மே போல் நீயும் அரவணையான் தாட்பட்ட தன் துழாய் தாமம் காமுத்தாயே. కోట్పట్ట సిందయ్యాయ్ కోల్పోయినటువంటి మనసు కలిగినటువంటి దానవై, కూర్వాయ అన్రిలే క్రూరముగా శబ్దించే పెన్నడ పక్షి. పెన్నడ పక్షిని ఉద్దేశించి చెప్తున్నారు 2వ పాసురంలో. చేట్పట్ట యామంగళ్ సేరాదు ఉరంగుదియాల్ పొడవైనటువంటి జాములు ఎలా ఉన్నాయి? అవతల స్వామి కోసమని బాధపడుతూ స్వామి లభింపకపోవడం వల్ల ఎదురు చూస్తూ ఉండడంతో ఆ జాము ఎలా అనిపిస్తుంది? బాగా పొడవుగా చాలా సేపు అయినట్లుగా అనిపిస్తూ ఉందిట. అలాంటి జాములు కలిగి చేరక దుఃఖిస్తున్న ఆట్పట్ట ఎమ్మే పోల్ దాస్యపడేటటువంటి మాలాగానే నీయం అరవణయ్యాన్ తాళ్పట్ట తంతుజాయ్ తామం కాముత్తాయే. నీయం నువ్వు కూడా అరవణయ్యాన్. అరవణ అంటే ఇక్కడ ఎవరు? శేషశాయి. ఆ స్వామి యొక్క తాళ్పట్ట తంతుజాయ్ పాద సంబంధము చేత చల్లనైనటువంటి ఆ యొక్క తిరుత్తుజాయి ఉందే తులసి, ఆ తులసిమాలని తామం కాముత్తాయే తులసిమాలని ఆశపడి ఉన్నావా అంటున్నారు. ఓ పెన్నడ పక్షి, రాత్రంతా నిద్రింపక
క్రూరంగా శబ్దిస్తూ దుఃఖపడుతున్నావు. నువ్వు కూడా శేషసాయికి దాసురాలైనటువంటి నావలే. ఈ పాసురాలు నాయకి అవస్థలో చెప్తున్నటువంటి పాసురాలండి. అందుకే దాసురాలు అని అంటున్నారన్నమాట ఇక్కడ నమ్మాళ్ళవార్లు. దాసురాలైన నావలే ఆ స్వామి యొక్క చల్లని తులసిమాల కోసమని ఆశపడి అది లభింపక బాధపడుచున్నావా ఏమిటి అని అన్నారు. కాముత్త కయ్యరవోడు ఎల్లేయిరాప్పగల్ நீ முத்த கண்ணுயிலாய் நெஞ்சுருகு ஏங்குதியால் தீமுத்த தென்னிலங்கை ஊட்டினான் தாழ்நயந்தா யாமுத்ததுத்தாயோ வாழி கனை కడలే. ఓ యొక్క శబ్దించేటటువంటి సముద్రమా, కాముత్త కయ్యరవోడు ఆశపడినటువంటి వస్తువు లభింపని, ఎల్లే ఇరాపగల్ ఆశ్చర్యము రాత్రింబగళ్ళు, నీ ముత్త కంటు ఇలాయ్ నీవంతయు రాత్రింబగళ్ళంతయు నీవు నిద్రింపవు, నెంజు ఉరిగి ఏంగుదియాల్ మనసు కరిగి దుఃఖిస్తావు, తీముత్త తెన్నిలంగై ఉట్టిన తాಳ್నయందా అగ్నికి మొత్తము కూడా దక్షిణ లంకను ఆహుతి చేసినటువంటి ఆ స్వామి యొక్క పాదాలను ఆశపడినటువంటి యాముత్తదు ఉత్తాయో మేం పొందినటువంటి దాన్నే నువ్వు కూడా పొందావా, వాజీ కనై కడలే సుఖిస్తున్నటువంటి శబ్దం కలిగినటువంటి ఓ సముద్రమా, నువ్వు కూడా మేం పడేటటువంటి పాటే పడ్డావా అంటున్నారు. ఏమని? రాత్రంతా నిద్రింపక క్రూరంగా శబ్దిస్తూ దుఃఖపడుతున్నావు. నువ్వు కూడా ఏమన్నారు? ఇంతకు ముందు పాసురంలో పక్షి అంత పెన్నడ పక్షిని నువ్వు కూడా శేషసాయికి దాసురాలువై అని అన్నారు కదా, అలాగే చెప్తున్నారన్నమాట ఈ సముద్రాన్ని కూడా. ఓ సముద్రమా, ఆశపడిన వస్తువు లభింపకపోవడం చేత రాత్రింబవళ్ళు కూడాను నిద్రలేక దుఃఖిస్తూ ఉన్నటువంటి నువ్వు కూడా నా వలనే లంకా పట్టణాన్ని దహించిన రామచంద్రుని పాదాలని ఆశించి పొందక ధ్వనిస్తూ ఉన్నావా, అయ్యో సుఖంగా ఉండుము అని అన్నారు. 4వ పాసురం. கடலும் மலையும் விசும்பும் துழாயம்போல் சுடர்கொளிராப்பகல் துஞ்சாயால் தன்வாடாய் அடல்கொள் படையாழி அம்மானை காண்பான் நீ உடலம் நோயுத்தாயோ ஊழிதோருழியே. కడலும் మలయం సముద్రము, కొండలు, విసుంబుం తుషా ఎంబోల్ ఆకాశమును వెతికేటటువంటి మాలాగా, సుడర్గొల్ చంద్రసూర్యులు కలిగినటువంటి ఇరాపగల్ రాత్రింబగళ్ళు, తుంజాయాల్ నిద్రింపకుండా ఉన్నావు. ఎవరిని చెప్తున్నారు? తన్వాడాయ్ చల్లనైనటువంటి ఓ గాలి, నువ్వు కూడా నిద్రించకుండా ఉన్నావే. అడల్గొల్ పడయ్యాజి బలము కలిగిన ఆయుధ చక్రాన్ని కలిగినటువంటి అమ్మానై స్వామిని కాన్బాన్ని సేవింపనటువంటి నీవు ఉడలం నోయుత్తాయో శరీరమున వ్యాధిని పొందితివా. అంటే తెల్లబారి పాలిపోవడం అనేటటువంటిది వ్యాధి అని అంటారే, అలా అయిపోయావా అని అంటున్నారు. ఎప్పటి వరకు? ఊజిదో రుజియే కల్పాల్లో కూడాను ఇలాగే అయిపోయి బాధపడుతున్నావా అంటున్నారు. ఓ చల్లగాలి, నీవు నా వలనే నిద్రలేక చక్రధరుణ్ణి సముద్రమందు, పర్వతాలందు, ఆకాశమందు వెతకి స్వామి కనపడక నీవు కాలమంతా కూడాను శరీరమున్నంత వరకు ఉండేటటువంటి వ్యాధిని పొంది ఉన్నావా ఏమిటి అని అంటున్నారు. 5వ పాసురం. ఊజిదో రూజి ఉలగుక్కు నీర్కొండు தோழியரும் யாமும்போல் நீராய் நெகிழ்கின்றா வாழிய வானமே நீயும் மதுசூதன் பாழிமையில் பட்டவன்கண் பாசத்தால் நைவாயே.
ఊషిదోరుషి. ప్రతి కల్పములో కూడాను ఉలగుక్కు నీర్కొండు లోకము కోసమని నీటిని కొని తోజియరుం యాముంబోల్ సకులును మేమును లాగానే నీరాయి నెగిజిగిండ్ర నీరై కరుగుచున్నటువంటి వాజియ వానమే. ఓ మేఘమా వాజియా సుఖించుము. ప్రతి కల్పంలో లోకం కోసం నీరు తీసుకొచ్చే సకులు మేములాగానే నీరై కరుగుచున్నటువంటి ఓ మేఘమా సుఖించు. నువ్వును మధుసూదనుని పాజిమయ్యిల్ పట్టు వీర్యమునంతో కూడి అవన్ కణ్ వాణియందు పాసెత్తాల్ నైవాయే. ఆశ చేత దుఃఖిస్తూ ఉన్నావా ఓ మేఘమా? చెలికెత్తలు మేము వలె లోకమంతా నీరు నిండేలా ఒకే విధంగా నీరై కరుగుచున్నావు. నీవును మధుసూదనునిపై ఆశపడి ఆ ఆశ చేత దుఃఖము నొందుచున్నావా? నీకు మంగళమగుగాక అని 5వ పాసురంలో చెప్పారు. 6వ పాసురం. நைவாய எம்மே போல் நான்மதியே நீ இந்நாள் மெய்வா நிருளகத்தாய் மாஷாந்து தேம்புதியால் ஐவாயரவணை மேல் ஆஜிப் பெருமானார் மெய்வாசகம் கேட்டு உன்மெய் நீர்மை தோத்தாயே. நைவாய எம்மை போல் నాన్మదియే ఓ బాలచంద్రుడా అంటూ ఇందులో బాలచంద్రుణ్ణి సంబోధిస్తున్నారు. నైవాయ ఎమ్మే పోల్ నొచ్చి ఉన్నటువంటి మాలాగానే నీ ఇన్నాళ్ నీవినాడు మైవా నిరులగత్తాయ్ నల్లని మిన్నున ఆకాశములో చీకటిని పోగొట్టవైతివి. మాజాందు తేంబుదియాల్ కాంతిలే క్షీణిస్తూ ఉన్నటువంటి వాడవయ్యావు. ఐవాయ్ 5 నోళ్లతోటి అరవణై మేలు కలిగినటువంటి ఆ శేషుని పైన ఆజి పెరుమానార్ చక్రపు గొప్పవాణి యొక్క ఆయుధము కలిగినటువంటి గొప్పవాణి యొక్క మెయ్ వాసకం కేట్టు నిజమైనటువంటి ఆ యొక్క మాటను విని ఉన్ మెయ్ నిర్మై తోత్తాయే నీ యొక్క శరీరపు సౌందర్యాన్ని పోగొట్టుకున్నావా? అయ్యో స్వామి కనపడలేదు, స్వామి వినపడుతున్నారు తప్ప అయ్యో లేదే అని నీ యొక్క కాంతిని పోగొట్టుకున్నావా స్వామి మాటలు నమ్మి అంటున్నారు. ఓ బాలచంద్రుడా, నీవును శిథిలమైన మాలాగానే ఆకాశమందున్న చీకటిని పారద్రోల లేకుండా ఉన్నావు. 5 ముఖాలు కలిగినటువంటి శేషునిపై పవళించిన చక్రధరుని మాటలు నమ్మి నీ సౌందర్యాన్ని పోగొట్టుకున్నావా అని చంద్రుణ్ణి ప్రశ్నించారు. 7వ పాసురం. తోతో మడనెంజం ఎంబెరుమాన్ నారణర్కు எம்மாத்தாமை சொல்லி அழுவோமை நீ நடுவே வேத்தோர் வகையில் கொடிதாயனையூழி மாத்தாண்மை நித்தியோ வாழிகனை இருளே అంటూ ఉన్నారు. అంటే బాగా అధికముగా దట్టముగా ఉన్నటువంటి ఓ చీకటిని సంబోధిస్తున్నారు. తోత్తం మడనంజం విధేయమైనటువంటి మనసుని తోత్తం పోగొట్టుకున్నాము. ఎవరి విషయంలో? ఎం బెరుమాన్ నారాయణర్కు మా స్వామి అయినటువంటి నారాయణుడికి విధేయమైనటువంటి మా మనస్సుని పోగొట్టుకున్నాం స్వామి విషయంలో. ఎం ఆత్తామై సొల్లి మా విరహాన్ని చెప్పి అజువోమై నీ నడువే దుఃఖిస్తూ మమ్ము నీవు మధ్యలో చేరి వేత్తోర్వగయ్యిల్ శత్రువుల కంటే కొడిదాయనయ్యూషి క్రూరురాలనై ఎల్లప్పుడు కూడాను మాత్తాన్మై నిత్తియో హింసింప నిలిచావా? ఏంటమ్మా నువ్వు కూడా స్వామిని ముఖము చూద్దాము, దర్శిద్దాము, స్వామితో మాట్లాడదాము అని ఇలా ఉంటే నువ్వు కూడా మధ్యలో వచ్చి మమ్మల్ని చూడనీయకుండా ఉండేలాగా ఆ విధంగా అడ్డుకుంటున్నావే, ఘనమైనటువంటి ఓ చీకటి అని చెప్తున్నారన్నమాట. ఓ గాఢాంధకారమా, మాకు విధేయములైన మా మనసులు స్వామి వశమైనందువలన
మేము మా దుఃఖాలు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నాం, ఒకరికొకళ్ళని చూస్తున్నాం. స్వామిర కనపడలేదు, దుఃఖాలు చెప్పుకుంటున్నాం. మధ్యలో నువ్వు చేరావు. ఎవరు? చీకటి. నువ్వు చేరడం వల్ల మేమందరం కూడా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళం చూసుకోవడానికి లేకుండా ఉంది. నీవును ఓర్వలేక మా మధ్య చేరి ఒకరినొకరు కనపడకుండా, ఒకరికొకరు కనపడకుండా ఉండేలాగా శత్రువులాగా భావిస్తున్నావా? అయ్యో, నువ్వు సుఖించులేమ్మా అని ఆ యొక్క చీకటిని సంబోధించి చెప్పారు. 8వ పాసురం. ഇരുളിൻ വണ്ണം മാനീർ കഴിയേ പോയ് മരുളിത്തിരാ പകൽ തുഞ്ചിലും നീ തുഞ്ചായാൽ ഉരുളും സകടം ഉദൈത്ത പെരുമാനാർ തുഞ്ചിലും നീ തുഞ്ചായാൽ ഉരുളും സകടം ഉദൈത്ത പെരുമാനാർ അരുളിൻ പെരുനസയ്യാൽ ആഴാന്തു നൊന്തായേ ഇരുളിൻ തിണിവണ്ണം మానీర్ కజియే పోయ్. చీకటి అధికముగా ఉన్నటువంటి వర్ణపు గొప్ప నీటి ఉప్పు కాలువను సంబోధిస్తున్నారు. మా నీర్ కజియే, గొప్ప నీటి ఉప్పు కాలువ. మిక్కిలి మరులుతూ అజ్ఞానముతో ఇరాపగల్ రాత్రింబగళ్ళు తుంజిలుం నీ తుంజాయాల్, చనిపోయినంటే నిద్రించిన అని అనడానికి ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను చనిపోయినా అంటే స్వామి నుంచి వేరుపడ్డం అనేది మరణించడం అంతతో సమానమట. నీవు నిద్రింపకుండా ఉన్నావు. ఉరుళం సెగడముదైత పెరుమానార్, ఎవరండి ఆ స్వామి? దొర్లుతున్నటువంటి శంఖాన్ని తన్నినటువంటి స్వామి యొక్క అరుళిన్ పెరునసెయ్యాల్, దయయందలి గొప్ప ఆశ చేత ఆజాందు నొందాయే, మగ్నమై బాధపడుతూ ఉన్నావా? దట్టమైన చీకటి యొక్క వర్ణము గల ఓ ఉప్పు కాలువా, నీవు శకటాసుర భంజనుడైన శ్రీకృష్ణుని కృపని కోరి లభింపక బాధపడుచున్నావా? ఎల్లప్పుడూ నిద్రింపక మతిపోయినట్లుగా దుఃఖిస్తూ ఉన్నావు అని ఆ ఉప్పు కాలువతోటి ఉప్పు కాలువను సంబోధించినట్లుగా చెప్తూ ఉన్నారు. 9వ పాసురం. నొందారా కాదల్ నోయ్ మెల్లావియుళ్ళులర్త నందా విளக்கமே நீயுமளியத்தாய் செந்தாமரை தடங்கண் செங்கனிவாய் எம்பெருமான் அந்தாமத்தன் துழாய் ஆசையால் வேவாயே, అందామత్తన్ తుజాయాసయ్యాల్ వేవాయే. ఆ స్వామి యొక్క తంతుజాయ్, ఆశ అంటే చల్లనైనటువంటి తులసి ఎందు ఆశతోటి మండుతూ ఉన్నావా, బాధపడుతూ ఉన్నావా అని అన్నారు. నొందారా కాదల్ నోయ్, బాధ తీరినటువంటి ఆశ, వ్యాధి మెల్లావి ఒళ్ళులొర్తా, మృదువైన ప్రాణం లోపల ఎండింపజేస్తూ ఉంటే నందా విళక్కమే, ఎడతెగనటువంటి ఓ దీపమా, నీயும் అళియత్తాయ్, నువ్వును దయచూపవమ్మా. సెందామరై తడం కణ్, ఎర్రని తామరల వంటి విశాలమైనటువంటి కమలాల వంటి కనులు, విశాలమైనటువంటి కనులు కలిగినటువంటి శంఖని వాయ్, ఎర్రనైనటువంటి పండు వంటి అధరము కలిగినటువంటి ఎంబెరుమాన్ నా స్వామి. అందామం తంతుజాయ్, అందమైనటువంటి మాల యొక్క చల్లని తులసిని అసయ్యాల్ వేవాయే, ఆశ చేత ఇలా బాధపడుతున్నావా, మండుతున్నావా అని అన్నారు. ఎడతెగక వెలిగేటటువంటి ఓ దీపమా, జాలిపడదగిన నీవు ఆశపడి తీరక బాధపడేలాంటి వ్యాధి నీ ప్రాణాన్ని ఎండింపచేసేలాగా ఎవరిని తలుచుకుంటున్నావు? ఎర్ర తామరల వంటి నేత్రాలు, దొండపండు వంటి అధరము కలిగినటువంటి స్వామి యొక్క తులసి మాలని కోరి తప్పిస్తూ ఉన్నావా? వేవారా వేట్కైనోయ్ మెల్లావియుళ్ళులర్త ఓవాదిరా పగల్ ఉన్బాలే వీழ்த்தொழிந்தாய் மாவாய் பிளந்து மருதிடை போய் மண்ணளந்த
மூவா முதல்வா இனி எம்மை சோரேலே. వేవారా వేట్కై నోయ్ మండి ఆరనటువంటి ఆశ వ్యాధి మెల్లావి ఒళ్ళులర్తా మృదు ప్రాణము లోపల ఎండింపగా ఓవాదు ఇరాపగల్ విడుపు లేకుండా రాత్రింబవళ్ళు ఉన్బాలే వీడితో జిందా నీ యందు ఆసక్తమును కలిగినటువంటి విధంగా చేసితివి. ఎవరు? ఓ స్వామి, మా వాయి పిళందు మరుదిడైపోయి మన్నళంద. మా వాయి గొప్పదైనటువంటి నోటి అంటే కేసి అనేటటువంటి ఆ రాక్షసు యొక్క నోటిని చీల్చి మద్ది చెట్ల మధ్య వెళ్ళినటువంటి మన్నళంద, కేసియన్ నోటిని చీల్చిన మద్ది చెట్ల మధ్య వెళ్ళిన మన్నుని భూమిని కొలిచిన. మూవా ముదల్వా యవ్వనుడా, ఓ కారణభూతుడా, ఇని ఎమ్మై సోరేలే ఇక మమ్ము వీడకము. ఇక స్వామితోటి చెప్తున్నారనమాట 10వ పాసురాన్ని. కారణుడైనటువంటి ఓ శ్రీయప్పతి, ఎంత మండినప్పటికీ చల్లారనటువంటి ఆశ అనే వ్యాధి మృదువైన నా ప్రాణాన్ని ఎండింపచేసేలాగా కేసి సంహారము, యమలార్జున భంజనము, భూమి ఆక్రమణము మొదలైనటువంటి దివ్య చేష్టితాలని నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూపించి ఆశ తీర్చకుండా బాధిస్తూ ఉన్నావు. ఇకనైనా విడవకుండా నన్ను స్వీకరింపుము స్వామి అని స్వామిని ఉద్దేశించి చెప్పారు 10వ పాసురాన్ని. 11 సోరాద ఎప్పొరొట్కుం ఆదియాం సోదిక్కే ఆరాధ కాదల్ కురుగూరు సెడగోపన్ ஓராயிரம் சொன்ன அவத்துளிவை 10 சோரார் விடார் கண்டீர் వైగుంధం తిన్ననవే. వైగుంధం తిన్ననవే యథార్థంగా వైకుంఠమే ప్రాప్తిస్తుందండి ఈ పాసురాలను తలచినటువంటి వారికి అన్నారు. ఎలాంటివి పాసురాలు? సోరాద ఎప్పొరొట్కుం లోటు లేకుండా అన్ని వస్తువులకి కూడా ఆదియాం సోదిక్కే కారణభూతుడైనటువంటి వాడు పరం జ్యోతి అయినటువంటి ఆ స్వామికి ఆరాధ కాదల్ తృప్తి తీరనటువంటి ఆశ కలిగినటువంటి వారు, ఆ స్వామి విషయంలో తృప్తి తీరని ఆశ కలిగినటువంటి వారైన కురుగూరు సెడగోపన్ కురుగాపురికి శటగోపులైనటువంటి వారు, కురుగాపురికి చెందినటువంటి శటగోపులు ఓరాయిరం 1000 పాసురాలు చెప్పినటువంటి 1000 పాసురాలలో అవత్తుళ్ళివై 10 వానిలో ఈ 10 పాసురాలను సోరార్ విడార్ కండీర్ తలచువారు విడువరు సుమా. వైగుంధం తిన్ననవే వైకుంఠాన్ని యథార్థంగా వైకుంఠాన్ని విడవరు సుమా పరంపదాన్ని పొందుదురుగాక అంటున్నారు. ఏ ఒక్క వస్తువును వదలక అంటే స్వామి దేనికండి కారణభూతుడు? ఒక్క వస్తువు ఇది అదే అని లేదండి, అన్నిటికీ తానే కారణభూతుడైన వాడు. దీన్ని వదిలేశారు దాన్ని వదిలేశారని లేదనమాట. అలా ఏ వస్తువుని కూడా వదలకుండా అన్నిటికీ తానే కారణభూతుడయి పరంజ్యోతి స్వరూపుడైన శ్రీయప్పతిని గురించి కురుగాపురి వాసులైనటువంటి నమ్మాళ్ళ వారిలో అనుగ్రహించినటువంటి 1000 పాసురాలలో ఈ 10 పాసురాలను అనుసంధించిన వారు తప్పకుండా పరమపదాన్ని పొందుదురు.